హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు అడిగినప్పుడు పన్నీర్తో ఇలాగా చకచకా చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. మనం తింటుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరిగా ఈ పన్నీర్ పకోడాని ఒకసారి ట్రై చేయండి. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకున్నానండి. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇలాగా 1 ఇంచ్ దాకైనా కట్ చేసుకోవచ్చు, లేకుంటే 1/2 ఇంచ్ వరకైనా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనము కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. మీ రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని స్పూన్తో కానీ లేకుంటే చేతితో కానీ ఒకసారి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలకి బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా ప్లేస్లో మీరు వరిపిండి అయినా వేసుకోవచ్చండి. మనం చేసుకునే పన్నీర్ పకోడీ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకుంటూ పన్నీర్ ముక్కలకి మనము వేసుకున్న ఫ్లోర్స్ అన్నీ బాగా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవడం కష్టం అనిపించేసి నేను ఇలాగా చేత్తో మరీ రబ్ చేసినట్లుగా కాకుండా జస్ట్ మనం వేసుకున్న ఫ్లోర్స్ అన్నీ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా కొంచెం వాటర్ని పోసుకుంటూ ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటి ఇలాగా వీడియోలో చూసినట్లుగా విడివిడిగా వేసుకోండి. లేకుంటే ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోయి పన్నీర్ పకోడీ అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ పన్నీర్ పకోడాని చేసుకోవాలి. లేకుంటే మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన క్రిస్పీగా రాకుండా మాడిపోయి లోపల అలానే ఉండిపోతుందండి. చూడండి, వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత గరిటెతో ఇలాగా నిదానంగా కలుపుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్లుగా పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకున్నామండి. ఇలా వేయించుకున్న పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలా నేను నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని విడివిడిగా ఇలాగ వేసేసుకోవాలండి. ఒక్కొక్క పన్నీర్ క్యూబ్ని ఇలా వేసుకోవటం వలన మంచిగా క్రిస్పీగా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలానే వేయించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే, చాలా సింపుల్గా పన్నీర్ పకోడా అయితే రెడీ అయిపోయింది. మరి ఈసారి మీరు ఎప్పుడైనా పన్నీర్ మీ ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. ఈ పన్నీర్ పకోడాని వేడివేడిగా పైన లెమన్ని పిండేసుకొని కొంచెము పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.